బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివ దేహానికి నివాళులర్పించడానికి మాదాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లారు. గోపీనాథ్ మృతదేహాన్ని చూసి కేసీఆర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుని కేసీఆర్ వెక్కి వెక్కి ఏడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపబోతోంది. మరో 3 ఏళ్లు పదవీ కాలం ఉండగానే మాగంటి అకస్మాత్తుగా మరణించారు. పార్టీలో పలువురు నాయకులు మాదాపూర్లో మాగంటి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. మాగంటి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరోవైపు 3 ఏళ్ల పదవీ కాలం ఉండగానే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఆ తర్వాత ఇక్కడ ప్రాతినిధ్యం వహించేది ఎవరు అనే చర్చ కూడా ప్రారంభమైంది. అలాగే కేసీఆర్ మనవడు హిమాంశుని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆ తర్వాతి ఎన్నికల్లో నిలబెడతారు అనే అంశం కూడా చర్చించుకుంటున్నారు. నిజంగానే రాజకీయాల్లో అంతగా అనుభవం లేని హిమాంశుని కేసీఆర్ తదుపరి ఎన్నికల్లో నిలబెడతారా? మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ లో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి?